ఏమిటి ఈ 3-4 పాయింట్ల మీద మళ్ళీ స్టార్ క్యాంపెయినర్లు ఒక్కళ్ళు కూడా రాజకీయ నాయకులు లేకుండా ఆయన పెట్టుకున్నాడు. దాని మీద తర్వాత మాట్లాడదాం. ముందు మిగతా అసలు ఆ ప్రసంగాల సారాంశం మీకేమైనా అర్థమైందా? మీరు ప్రతివిమర్శ చేయడానికైనా అర్థమైందా? సార్ కొమ్మినేని గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ, అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్, నమస్కారాలు. ఇప్పుడు ప్రసంగాలలో తేడా ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, నేను వస్తే మీ అందరూ అంతు చూస్తా, అదేవిధంగా నాకెవరన్నా ఓటు అయిపోతే వాళ్ళ అంతు చూస్తా, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ జైలుకు పంపిస్తా, నిన్న పవన్ కళ్యాణ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపిస్తా, ఒక్కొక్కరిని రోడ్ల మీద తాట తీసి కూర్చోబెడతా, మోకాల మీద కూర్చోబెడతా. ప్రీవియస్ ప్రసంగాల నుంచి మొత్తం కంపేర్ చేసి తీసుకుంటే ఎమ్మెల్యే నా డాష్లు, వాళ్ళని నేను పేక బిసికి చంపేస్తా, నేను అధికారంలోకి వస్తే ఎమ్మెల్యేలని గొడ్డలోడు తీస్తా అంతా ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్లు. లోకేష్ అయితే ఎర్రబుక్లో రాసుకున్నా మీ అందరి వారం తేలుస్తా. ఏది వాళ్ళకి అధికారం ఇస్తే అంతు తేలుస్తానికి అధికారం కావాలంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, నా పరిపాలన నచ్చితే, నేను మీకు మంచి చేశానంటే నాకు ఓటు వేయండి, మంచి జరిగిందంటేనే ఓటు వేయండి, సో నేను ఈ మంచిని కొనసాగిస్తా అంటున్నారు. అంటే డిఫరెన్స్ చూడండి. వాళ్ళు ఏమంటున్నారు, అధికారం అంతు చూడటం కోసం అధికారం అంటున్నారు, మంచి చేశాను ఆ మంచిని కొనసాగిస్తానికి మళ్ళీ అధికారం అని యువతల జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. క్లియర్గా ప్రజలకు కూడా ఇక్కడ అర్థమవుతుంది ఎవరు ఏ విధంగా మాట్లాడుతున్నారని. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తూలి ఒక్క మాట కూడా అనరు, ఆయన సింగిల్ వచనంతో కూడా మాట్లాడారు. ఎదురు ఎమ్మెల్యేల క్యాండిడేట్లు కూడా ఎక్కడ అనట్లేదు. చంద్రబాబు గారు, లోకేష్ గారు, ఇప్పుడు లోకేష్ అంటే మంగళగిరిలోనే ఉండిపోతున్నట్టున్నాడు. వీళ్ళంతా ఎదురు క్యాండిడేట్లను కూడా ఇష్టం వచ్చినట్టు తిడతారేంటి? మరి గుమ్మనూరు జయరామని బండబూతులు తిట్టారు, మళ్ళీ వెంటనే వాళ్ళ దాంట్లో తెచ్చుకున్నారు. ఇట్లా గుమ్మనూరు జయరాం మీద, అసలు గుమ్మనూరు జయరాం మీద లోకేష్ చేసిన ఆరోపణలు అయితే అసలు ఈ ఆలూరిని సర్వనాశనం చేశాడు, ఇట్లాంటి వాళ్ళు మీకు అవసరమా, ఇతను బెంజ్ మంత్రి, ఇతను ప్యాకెట్ల క్లబ్బులు నిర్వహిస్తాడు, రౌడీ మంత్రి, సో ఇతను ఆల్రెడీ ఇన్ని కబ్జాలు చేశాడు, ఇదిగోండి విత్ ఎవిడెన్స్తో అని చెప్పిన ఆయన్ని తీసుకెళ్ళి ఇక్కడి నుంచి ఆలూరు నుంచి ఇంకో చోట సీట్ ఇచ్చి మరి ఆయనకి తెలుగుదేశం పార్టీ సీట్ ఇచ్చింది. అంటే ఇక్కడ ఉన్నప్పుడేమో వాళ్ళు వాళ్ళ మీద విమర్శలు చేస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోగానే వాళ్ళు మంచోళ్ళు అయిపోతారు. సో వీళ్ళు విధ్వంసం అంటున్నారు కదా సార్. ఏంది విధ్వంసం? నువ్వు 7 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నావు, కుప్పం నియోజకవర్గంలో నువ్వు మున్సిపాలిటీ చేసుకోలేకపోయావు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మున్సిపాలిటీ చేస్తే విధ్వంసం అయినట్ట, జగన్మోహన్ రెడ్డి గారు కుప్పంను రెవెన్యూ జోన్ చేస్తే విధ్వంసం అయినట్ట, కుప్పంకి తాగునీరు సాగునీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే నీ నియోజకవర్గాన్ని విధ్వంసం చేసినట్ట. ఈ రాష్ట్రంలో 15,004 గ్రామ వార్డు సచివాలయాలు, 10,778 వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు, 10,000కు పైగా డిజిటల్ లైబ్రరీలు, ఈరోజు 10,500కు పైగా వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు, ఈరోజు 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, ఇవన్నీ తీసుకొని వస్తే విధ్వంసమా? 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలు జరుగుతుంటే అది విధ్వంసం చేసినట్ట. ఈరోజు 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ని 26 జిల్లాలుగా వికేంద్రీకరణ చేసుకుంటే ఏది విధ్వంసం సృష్టించినట్ట. ఈరోజు 55,000 స్కూళ్ళని 17,000 కోట్ల రూపాయలతో నాడు నేడులో భాగంగా ఆ పాఠశాలలో 9 మౌలిక సదుపాయాల కల్పనతో ఈరోజు కార్పొరేట్ స్కూల్ లాగా తీర్చిదిద్ది ఇంగ్లీష్ మీడియం విద్యను తెచ్చి 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు అందించి ఈరోజు ఐబీ సిలబస్ని తీసుకొని వస్తే ఏంది ఇవన్నీ స్కూల్ అన్ని విధ్వంసం అయిపోయినట్లు లెక్క. ఏంది విధ్వంసం నాకు అర్థం కాదు. కూడా ఇంగ్లీష్ మీడియం గురించి మాట్లాడాడు చంద్రబాబు గారు. మొదట్లో తెలుగు మీడియం ఉండాలంటాడు, మరి ఆయన మనవాడిని ఎందుకు తెలుగు మీడియంలో చేర్పించడు? ఈ రాసే పత్రికల్లో నాయకులు ఇదే పవన్ కళ్యాణ్ వాళ్ళ పిల్లలు, అంటే ఎంతమంది పిల్లలు ఉన్నారు నాకు అయితే లేదు, పిల్లలు రామోజీరావు మనవాళ్ళు, ఇదైతే లోకేష్ కొడుకు, వీళ్ళందరూ కూడా చదువుతుంది ఇంగ్లీష్ మీడియం. కానీ పేదవాడికి మాత్రం ఇంగ్లీష్ మీడియం వద్దు. 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి రాజధానిలో కూడా ఇల్లు నిర్మించిస్తానంటే దాన్ని విధ్వంసం సృష్టించడమా? ఏం సార్ 31 లక్షల మందికి ఇల్లు ఇస్తే రాష్ట్రం విధ్వంసం అయిపోయింది అంటున్నారు. ఎక్కడ విధ్వంసం జరిగిందంటే వాళ్ళ పార్టీలో విధ్వంసం జరుగుతుంది. రోజు ఇక్కడ సీట్ ఇస్తారు, మళ్ళీ రేపు పొద్దున మారుస్తున్నారు, ఈ సీటు మళ్ళీ బీజేపీ వాళ్ళకి అంటారు, అనౌన్స్ చేసిన క్యాండిడేట్ని మళ్ళీ బీజేపీ అరకు అనౌన్స్ చేశారు సార్ తెలుగుదేశం దొన్ను ద్వారా, అక్కడ మళ్ళీ బీజేపీ వాళ్ళకి ఇచ్చారు, అనపతి తెలుగుదేశానికి అనౌన్స్ చేసి బీజేపీ వాళ్ళకి ఇచ్చారు, ఇప్పుడు ఉండి కూడా అట్లానే అంటున్నారు. సో మీరు మీ పార్టీలో విధ్వంసం జరుగుతుంది, వాళ్ళు విధ్వంసం సృష్టిస్తున్నారు. మీ పార్టీలో నాయకులు మీ పార్టీ ఆఫీసులను తగలబెట్టి మిమ్మల్ని మీ దిష్టిబొమ్మలు దగ్ధం చేసి మీ పార్టీలో విధ్వంసం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా విధ్వంసం జరగట్లా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కన్స్ట్రక్టివ్గా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నడుస్తుంది. జిఎస్డిపి వృద్ధి రేటులో దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్న 11.48% వృద్ధి రేటుతో తలసరి ఆదాయం పెరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు దేశం అంతా చూస్తూ ఉంది. ఇటువంటి పరిపాలన మిగిలిన రాష్ట్రాలు కావాలని కోరుకుంటున్నారు. 2,66,000 మంది వాలంటీర్లని మీరు అన్నారు కదా, ఈ వాలంటీర్లు దొంగలు, దోపిడీదారులు, వీళ్ళ అమ్మాయిల్ని అక్రమ రవాణా చేస్తున్నారని అన్నటువంటి వాలంటీర్లని మళ్ళీ మీరు యూటర్న్ తీసుకుని ఆ వాలంటీర్ వ్యవస్థ గొప్పదని మీరు మళ్ళీ యూటర్న్ తిరిగారు. ప్రభుత్వం కూడా కంటిన్యూ తీసుకొస్తుంది వాలంటీర్ వ్యవస్థ. అసలు రావాలి కదా సార్, వాళ్ళు చంద్రబాబు నాయుడు అనే అతను రావాలి కదా దాన్ని. వాలంటీర్లు తెలంగాణలో రేవంత్ రెడ్డి, తెలంగాణ వాళ్ళు ఎలక్షన్స్ అప్పుడు ప్రామిస్ చేశాడు, బట్ ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పార్లమెంట్ చేయలేదు. ఎంత సాక్షాత్తు నరేంద్ర మోడీ గారే కోవిడ్ సమయంలో
ఈ వాలంటీర్ల వ్యవస్థ సచివాలయ వ్యవస్థ చాలా అద్భుతం అని చెప్పారు. కానీ అదే వాలంటీర్ల వ్యవస్థ సచివాలయ వ్యవస్థ వద్దని చెప్పి వీళ్ళు న్యాయస్థానానికి వెళ్ళి పోరాడి పంచాయతీలే ఉండాలి, ఈ సచివాలయం ఉండకూడదని చెప్పి కోర్టులకు వెళ్ళినటువంటి దుర్మార్గులు ఈ చంద్రబాబు నాయుడు కాదు. చంద్రబాబు గారిని పక్కన పెట్టి రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నాడు కదా, పంచాయతీ సర్పంచుల సంఘం తిరుగుతుంది, ఎమ్మెల్సీగా జన్మభూమి ఈ వ్యవస్థే ఉండకూడదు, మళ్ళీ మన సర్పంచులు జన్మభూమి కమిటీలే ఉండాలని చెప్తుంటే ఈ మేరకు కూర్చున్నారు. కోర్టు కూడా వెళ్ళారు సార్. ఈ సచివాలయ వ్యవస్థ అనేది అసలు అక్రమము, దీనివల్ల పంచాయతీలు నిర్వీర్యం అయిపోతున్నాయి, సచివాలయ వ్యవస్థను రద్దు చేయమని కోర్టుకి వెళ్ళారు వీళ్ళు. సో వాలంటీర్ల వ్యవస్థ గురించి అంటే అనేక సందర్భాల్లో వెళ్ళారు. మొన్న కూడా ఆల్రెడీ ఎన్నికల కమిషన్ దాకా, హైకోర్టు దాకా ఇవన్నీ వెళ్ళినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఇక్కడ రెండో అంశం వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ అంశం. దీన్ని కాలర్ ఉన్నారా? పవన్ కళ్యాణ్ అంశం తీసుకుంటే సార్, ఎవరైనా నాకు తెలిసి హిందూ సాంప్రదాయ ప్రకారం కావచ్చు, ఏ సాంప్రదాయ ప్రకారం కావచ్చు, భారతదేశంలో అయితే పెళ్లి చేసుకున్నాక పిల్లల్ని కంటారు సార్. బట్ ఈ ప్రబుద్ధుడు పిల్లల్ని కన్నాక పెళ్లి చేసుకుంటాడు. ఎందుకంటే నేను డేట్లతో సహా చెప్తా. ఇతను మొట్టమొదటి వివాహం 1997లో మే నెలలో నందిని గారిని వివాహం చేసుకున్నాడు. నందిని గారిని వివాహం చేసుకున్న తర్వాత 2004లో రేణు దేశాయ్ గారితో అఖిరానందన్ అన్నాడు. 2004లో విడాకులు తీసుకోకుండా. 2007లో అమ్మాయి కోర్టుకి వెళ్ళింది నందిని, ఇలా నన్ను పెళ్లి చేసుకొని వేరే వాళ్ళతో పిల్లాడిని కానీ అక్కడ కాపురం చేస్తున్నాడని చెప్పి ఆ కోర్టుకి వెళ్తే 2008 ఆగస్టు 12న విశాఖపట్నం కోర్టులో విడాకులు వచ్చినాయి. సో 2009లో అప్పుడు రేణు దేశాయ్ గారిని వివాహం చేసుకున్నాడు. అఖిరానందన్ పుట్టింది 2004. అఖిరానందన్ పుట్టిన 5 సంవత్సరాలకు రేణు దేశాయ్ గారిని పెళ్లి చేసుకున్నాడు. సరే ఎక్కడన్నా చక్కగా కాపురం చేశాడంటే 2009లో రేణు దేశాయ్ గారితో వివాహం చేసుకున్నాక 2011లో మళ్ళీ ఇంకో అక్రమ సంబంధం అన్నా లెజినో గారితో, అంటే మూడో పెళ్లి. ఆమెను ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు? ఏమో 2011లో 12లో విడాకులు తీసుకున్నాక మళ్ళీ 13లో వివాహం చేసుకున్నాడు. 11 నుంచి ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. ఈ మూడో అంటే ఇప్పుడు కొత్తగా ఇంకోటి 4వది కూడా ఉందనేది బయట నడుస్తుంది, నాకైతే తెలియదు. లండన్లో ఆమెకు 2వ పెళ్లి, ఈయనకి 4వ పెళ్లి జరిగిందని పేరు జరిగిందని. సో దాంట్లో ఈ అమ్మాయి ఆల్రెడీ వెళ్ళిపోయి ఇప్పుడు సింగపూర్లో పిల్లల్ని చదివించుకుంటా ఈ అమ్మాయి ఇక్కడ లేదు, ఎవరైతే మూడో భార్య అన్నా లేదనో గారు లేదని చెప్పి బయట నడుస్తున్నటువంటి వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులు లేదంటే ఇంకో మీడియా మిత్రుల ద్వారా నడుస్తున్నటువంటి వ్యవహారం. సో ఎన్నికల దాకా ఎట్లా కొట్టా నేను పిలిచినప్పుడు అప్పుడప్పుడు రా అని చెప్పి బతిమలు ఆడుకుంటా రిక్వెస్ట్ చేస్తున్నారు ఫ్యామిలీ అంతా. బాగుండేది కదా కుదరలే గృహప్రవేశం. చెప్పండి. ఇది కరెక్ట్ వెంకటరెడ్డి గారు చెప్పేది కరెక్ట్. ఈ ఎలక్షన్లు అయ్యే వరకు ఏదో ఉండమని బతులాడుకుంటాడని చెప్పేసి అన్న సమాచారం అది కరెక్ట్ సమాచారం. ఆల్రెడీ ఆమె వెళ్ళిపోయింది, ఈ 4 ఇంకొకటి లండన్లో చేసుకున్నాడు అనేది బయట నడుస్తుంది. బట్ ఎన్నికల దాకా దీన్ని మాత్రం ఎప్పుడన్నా పిలిచినప్పుడు నేను ముందు ఇన్ఫార్మ్ చేస్తా, కనీసం ఒకసారి వచ్చేళ్ళు, లేదంటే ఎన్నికల్లో నాకు ఇది తీవ్రమైన ఎఫెక్ట్ పడింది అని చెప్తున్నాడు. ఎంత దుర్మార్గుడు అంటే సార్, ఈయన సినిమాల్లో పవర్ స్టార్ అంటారు కదా, రియల్ లైఫ్లో పవర్ స్టార్ సార్. నిజంగా మాట అనకూడదు. ఇతను మాట్లాడే మాటలు 3 పెళ్లిళ్ళు నాకు వర్కౌట్ కాకుండా చేసుకోలేన్నాడు. ఏంటి సార్ వివాహ సాంప్రదాయంలో వర్కౌట్ అయింది? అసలు వివాహ బంధాన్ని వర్కౌట్తో పోల్చినటువంటి దుర్మార్గుడు. మీరు కూడా 3 కాతే 30 చేసుకోండి అని చెప్పి వాళ్ళ నాయకులకు వాళ్ళ కార్యకర్తలకు పిలుపునిస్తున్నాడు. ఇట్లాంటి వ్యక్తి రాజకీయ నాయకుడా? ఇలాంటి వ్యక్తుల్ని ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలకు పంపించాలా? చంద్రబాబు గారు గొప్పవాడు, పవన్ కళ్యాణ్ అని పొగుడుతున్నాడుగా. చంద్రబాబు నాయుడు అతనికి ఆల్వేస్ గొప్పే సార్. లోకేష్కి చంద్రబాబు నాయుడు గొప్ప కాదేమో కానీ పవన్ కళ్యాణ్కి మాత్రం చంద్రబాబు నాయుడు గొప్పే. సొంత కొడుకు కంటే అద్దె కొడుక్కి పవన్ ఎప్పుడు గొప్ప. ఎందుకంటే అడిగినప్పుడల్లా సూట్ కేసులు పంపిస్తాడు. సినిమాల్లో నటించాలి సార్. ఇక్కడైనా సార్ ఒక 5 నిమిషాలు వచ్చేసి మేకప్ కూడా వేసుకొని టకటక ఏదో ఒకటి మాట్లాడేసి వెళ్ళిపోతే చూసేవినా అయిపోయింది రాజకీయాల్లో. సో ఇక్కడ ఈజీ కదా, ఈజీగా డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు ఇతను వాడుకుంటున్నారు. సో వీళ్ళ పార్టీకి ప్రాబ్లం సిన్సియర్గా పనిచేసింది. ఎందుకంటే ఇందా పితాని బాలకృష్ణ గారి గురించి ఒక మాట చెప్పాలి. సెట్టిబల్లి సామాజిక వర్గం కానిస్టేబుల్గా ఉద్యోగానికి రాజీనామా చేసి ఆయన రాజకీయాల్లో సేవ చేయాలని వచ్చాడు. వచ్చినటువంటి తరంలో ఆ రోజు ముమ్మడి వారంలో ఏదైతే మన పొన్నాడు సతీష్ గారికి అవకాశం ఇవ్వలేకపోయామని చెప్పినప్పుడు, లేదు నేను పోటీ చేసి ప్రజల్లో గెలవాలని ఆలోచనతో ఆయన అక్కడికి వెళ్ళిపోయిన సందర్భంలో మొట్టమొదటి అనౌన్స్ చేశాడు ఆయన సీటు. నేను జనసేన నుంచి పితాని బాలకృష్ణ గారికి మొట్టమొదటి నేను సీట్ ఇస్తున్నా అని చెప్పి అనౌన్స్ చేసి, మొట్టమొదటి సీటు కాదు కదా, ఒక్క సీటు కూడా ఇవ్వాలి. 21 సీట్లలో ఒక్క సీటు సెట్టిబల్లి సామాజిక వర్గానికి ఇవ్వాలి. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ 2 జిల్లాల్లో, అంటే ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి 2 జిల్లాలకు సంబంధించి 3 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు, ఆల్రెడీ రాజ్యసభ, ఎమ్మెల్సీ, ఇన్ని సీట్లు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే వీళ్ళు ఒక్క సీటు ఇవ్వలేదు సార్ జనసేనలో. మళ్ళీ నేను కులాలను కలుపుతాను, నేను అన్ని కులాలని సమానంగా చూస్తా. ఏంది నువ్వు చూస్తే మరి గోదావరి జిల్లాలో బలమైనటువంటి సామాజిక వర్గంగా ఉన్నది కాపు సామాజిక వర్గం, సెట్టిబల్లి సామాజిక వర్గం. మరి సెట్టిబల్లి సామాజిక వర్గం ఒక్క అసెంబ్లీ సీట్లు ఇవ్వలేదు కదా. సో దయచేసి సెట్టిబల్లిలందరూ కూడా గమనించాల్సినటువంటి అంశం. పెద్దపేటగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని రాజ్యసభ పంపించారు. సో అలానే 3 అసెంబ్లీ సీట్లు, ఒక మంత్రి పదవి ఇచ్చున్నారు. సో మళ్ళీ 2 ఎంపీ సీట్లు, ఒక మహిళ సెట్టిబలిజం మహిళకి మొట్టమొదటిసారి ఈరోజు ఎంపీ సీటు.
ఏ రాజకీయ పార్టీ కూడా అవకాశం ఇవ్వకపోయినా మొట్టమొదటిసారి ఈరోజు నర్సాపురం నుంచి అమ్మాయికి అవకాశం ఇచ్చారు. సో అన్ని సామాజిక వర్గాలను ఈరోజు సమానంగా చూడాలి, వాళ్ళకి అసెంబ్లీలో అత్యధిక ప్రాధాన్యత ఉండాలి, సో రాజకీయంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు. పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట చెబుతున్నారు, నదులు 3 చాలా ఉంటాయి, రక్తనాళాలు చాలా ఉంటాయి, అట్లాగే 5 కోట్ల మందికి ఒక నాయకుడు చాలంటారంటే ఒక చీఫ్ మినిస్టర్ కాకుండా 3 ఒకేసారి చీఫ్ మినిస్టర్లు అవుతారా ఏంటి వీళ్ళు? సార్ 5 కోట్ల మందికి ఒక రాజధాని సరిపోదా అన్నారు కదా, వీళ్ళు నాకు భలే గుర్తొస్తుంది. ఒక రాజధాని సరిపోదా? 5 కోట్ల జనాభా చాలా చిన్న రాష్ట్రం కదా, ఒక రాజధాని సరిపోదా? 3 రాజధానులు కావాలా జగన్మోహన్ రెడ్డి గారు? ఏం పెద్ద రాష్ట్రాలంటే ఒకటే రాజధాని లేదా అని అన్నారు కదా. మరి భారతదేశానికి ప్రధానమంత్రి ఒకళ్ళే ఉంటారు కదా. అవును, మరి ఏంటి అంటే చంద్రబాబు పనికొస్తాడని చెబుతున్నాడా పనికిరాడని చెబుతున్నాడా? నాకైతే అర్థం కాలేదు. అంటే నన్ను కూడా గుర్తించండి, నేను కూడా ఒక నాయకుడినే, చంద్రబాబు నాయుడుతో పాటు నేను కూడా ఒక నాయకుడిని, నన్ను కూడా గుర్తించండి అని బతిలాడుకుంటున్నట్టు ప్రశ్న ఎంత దారుణం అంటే సార్, అసలు పిఠాపురం ప్రజల్ని అతను కాళ్ళు పట్టుకొని ఒకటే అడగట్లా, ఇంక అన్నీ అడుగుతున్నాడు. ఏమని, నేను అభ్యర్థిస్తున్నా, ప్లీజ్ నాకు ఓటేయండి, ఈసారి ఓటు అయిపోతే నేను ఇంక ఉండను, నా జీవితం అంతా ఇదే. అసలు ఎంత బతిలాడుకుంటారు. ఎవరిని ఓటు అడగొచ్చు సార్, అడుక్కోకూడదు, ఓటు అడగండి. నేను మంచి చేస్తాను, పనికి వస్తాడు, మనకు నేను మంచి చేస్తాను, నాకు ఓటు వేయమని అడగటం వేరు, అడుక్కోవటం వేరు. ఇప్పుడు అడుక్కుంటున్నాడు, మళ్ళీ గెలిచినా కూడా అక్కడ ఉంటాడని గ్యారెంటీ ఎందుకుంటాడు సార్? ఆ చక్కగుంటే భీమవరంలో 2 సార్లు వెళ్ళాడు ఇప్పటి వరకు, గాజువాక అయితే ఒకసారి స్టీల్ ప్లాంట్ అప్పుడు వెళ్ళినట్టున్నాడు, ఏదో ఎవరో షో చేయడానికి ఒక రోజు. అంత తప్ప ఇప్పుడు నువ్వు పోటీ చేసి ఓడిపోయిన నియోజకవర్గాల్లో ఒక్కరోజు కూడా నువ్వు తిరగకపోతే రేపొద్దు నీకు అలా పిఠాపురంలో ఒక ఊరు పేరు చెబితే ఏ మండలంలో ఉందో చెప్పలేడు, దాని పక్కన బోర్డర్లో ఎక్కడో చెప్పలేడు. సో ఏం సార్ ఇంక పిఠాపురం వచ్చేది? ఇప్పుడు స్టార్ క్యాంపెయిన్లు పెట్టాడు సార్, ఒక మాట, ఆ స్టార్ క్యాంపెయినర్లు సార్ అద్భుతమైన వాళ్ళు. ఒకళ్ళేమో వెనక నుంచి వాటేసుకోవాలని చెప్పి ఆయన, ఒక ఆయన స్టార్ క్యాంపెయినర్, ఇంకో ఆయన జబర్దస్త్లో స్కిట్లు చేసి ఆయన స్టార్ క్యాంపెయినర్, ఇంకొకళ్ళేమో ఒక డాన్సర్, ఒక స్టార్ క్యాంపెయినర్. అంటే నీ స్టార్ క్యాంపెయినర్లు చూస్తేనే నీ పార్టీ ఎంత దిక్కుమాల స్థితిలో ఉందో అర్థం అవుతుంది. నాకు ఆశ్చర్యం వేసింది, ఒక్కళ్ళు కూడా రాజకీయ నాయకులు లేడేంటి? ఇప్పుడు బాలకృష్ణ గారు ఆయన పెట్టేవాడు కాదు, బాలకృష్ణ గారు చక్కగా మాట్లాడుతున్నాడు కదా, ఆయన కూడా పెట్టుండేవాడు కాదేమో ఆయన పార్టీలో ఉన్నట్లయితే. ఇప్పుడు శివశంకర్ ఇంకెవరెవరు ఉన్నారు కదా కొందరు, వాళ్ళెవరు స్టార్ క్యాంపెయినర్లు కాదు సార్, వాళ్ళెవరు కాదు. వీళ్ళకి ఇప్పుడు సినిమా బ్యాచ్ కొంతమంది స్టార్. చాలా ఆశ్చర్యం ఉంది, రాజకీయ పార్టీల్లో సరే సినిమా నటులు పెట్టుకోవడం తప్పు అనక్కర్లా, కానీ రాజకీయ నాయకులు లేకుండా ఓన్లీ టీవీ ఆర్టిస్టులతో నడిపేస్తే ఎవరు వింటారు?